బెల్లంపల్లిలోని 33వ వార్డులో గతంలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నూతన బోరు వేయించారు. కాగా గురువారం బోరుకి పైపులు బిగించారు. వార్డులో బోరు వేయడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు నాయకులు పోలు శ్రీనివాస్, బండిరాం కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వార్డుకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అన్నంబస్తీ 33వ వార్డులో గత కొన్ని రోజులుగా నీటి కొరత అనేది ఉంది. ఈ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా మా ఒక ముస్లిం ప్రజలు మాకు విన్నపం చేశారు. ఆ విన్నప ప్రకారం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారికి మా యొక్క సమస్యను తెలియజేయగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మరియు మన బెల్లంపల్లి పట్టణాధ్యక్షులు మల్లన్న గారు వెంటనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా యొక్క సమస్య నీటి సమస్య తీర్చడానికి మన బెల్లంపల్లి పట్టణ అన్నంబస్తీ 33వ వార్డులో కొత్తగా బోరును నిర్మించి వేసి దాంతోపాటు హెచ్పి మన నీటి పంపును అదేవిధంగా దానికి సంబంధించిన మెటీరియల్ టోటల్గా మన బస్తీ తరఫున ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా బస్తీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో తీర్చాలని మా యొక్క ప్రజల యొక్క కోరిక. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క పట్టణ అధ్యక్షులు మల్లన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా మా వార్డులో చూసినట్లయితే ఇక్కడ ముస్లింస్కు సంబంధించిన కబ్రస్థాన్ సంబంధించి కూడా ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జ్ కూడా దాదాపు ఒక 12 లక్షల రూపాయలతోని ఇప్పటికే శాంక్షన్ అయి ఉంది. దాన్ని కూడా మనకు మల్లన్న గారి దృష్టికి తీసుకొస్తున్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. ఇది త్వరగా నిర్మించగలరని ఒక ప్రార్థన. అదేవిధంగా మన బెల్లంపల్లి పట్టణ అన్నంబస్తీ రామనగర్ మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జికి ఇప్పటికే 2 కోట్ల రూపాయల ఫండ్ శాంక్షన్ అయి ఉంది. కానీ మరి దాన్ని ఎవరు ఆపుతున్నారో ఏమో తెలియట్లేదు. మరి ఆపుతున్నారా, ఎవరైనా టెండర్ వేయట్లేదా ఏమో అర్థం అవ్వట్లేదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇప్పుడు చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. మన మల్లయ్య గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కాబట్టి మా ఒక ప్రజలు ఎందుకంటే ఈ వర్షాకాలం చూసుకుంటారు, నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలం చూసుకున్నట్లయితే ఇప్పుడు ముస్లిమ్స్ వాడు ఉన్నది దాదాపుగా వాటర్ మొత్తం మొత్తం వస్తూ ఉంటాయి, ఇటు రాక వస్తూ ఉంటాయి. మనం ఇటుకున్న వాళ్ళకి పాములు వస్తుంటాయి, తేలు వస్తుంటాయి, దోమలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఏ విధంగా మాకు స్పందించి ఈరోజు బోర్ ఏ విధంగా మా వార్డులో ఇచ్చారో అదేవిధంగా స్పందించి అటు రామనగర్ బ్రిడ్జి, అటు సలజ్ డ్రైన్, ఇటు కబ్రస్థాన్ నిర్మించినట్లయితే అదేవిధంగా మురికి కాలువలు కూడా పాపం చాలా మంది చూసినట్టు మురికి కాలువలు కూడా ఉన్నాయి. ఈ మురికి కాలువలు కూడా నిర్మించాలని చాలాసార్లు ఇప్పటికి కూడా మనం పెట్టాము. ఒక 10 లక్షల రూపాయల ఫండ్ దీనికి పెట్టాము. అది కూడా శాంక్షన్ చేయవలసిందిగా మన ఒక గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారికి తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చేస్తూ అదేవిధంగా గడ్డం వినోద్ గారికి కూడా మా యొక్క ప్రత్యేక విధంగా చేస్తూ జై వినోద్.